విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. జనసేన కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ నేతృత్వంలో కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. 36వ వార్డులో సుమారు 17 లక్షల రూపాయలతో చేపట్టబోయే యూసీడీ అభివృద్ధి పనులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. కార్పొరేటర్ మేరీ జోన్స్ తో పాటు వార్డ్ సీనియర్ నేత మూసిపోగు రాజు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 36వ వార్డు మా వార్డులో ఏదైతే మేము యూసీడీ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వార్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భాగంగా చాలా రోజుల నుంచి యూసీడీ ప్రాబ్లమ్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. స్థానికులు కూడా వాళ్ళు కంప్లైంట్ మీదకి మేమైతే ఈరోజు యూసీడీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మా ఒక హానరబుల్ ఎమ్మెల్యే గారు వంశీ గారు ఒక ఆదేశాల మేరకు ఈ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగా ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము ఎలక్షన్కి వెళ్ళక ముందే మా వార్డ్ని ఒక డెవలప్మెంట్ ఒక వార్డాగా మేము ప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్తామని ఈ మీడియా మూలంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మాసిపోగు రాజు, 36వ వార్డు జనసేన నాయకుడిని. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ శ్రీ చిత్ర సుధాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి నాయకులు 36వ వార్డు సీనియర్ లీడర్స్ అందరి సమక్షంలో గౌరవ కార్పొరేటర్ గారు మేరీ జోన్స్ గారి నాయకత్వంలో ఈరోజు వార్డులో ఉన్న యూజీడీ సమస్య మీద ప్రధానంగా, ఎందుకంటే 36వ వార్డు అనేది చాలా స్లమ్స్ ఏరియా, అదేవిధంగా ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం వేసిన యూజీడీ పైప్ లైన్లు కూడా ఉన్నాయి. గతంలో కూడా చాలా వరకు మార్చడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజల కంప్లైంట్స్ ఫిర్యాదుల మేరకు ఇవాళ గొడారి గోతులు, అదేవిధంగా మంతావారి వీధి, అదేవిధంగా ద్వారంవారి వీధి, రంగిరీజి వీధి అన్ని ఏరియాల్లో ఎక్కడైతే యూజీడీ సమస్య ఉందో అవన్నీ గుర్తించడం జరిగింది. గుర్తించిన విధంగానే ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ 16,20,000 ఇవాళ మరమ్మతులు, అదేవిధంగా కొత్త లైన్లు వేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరం కూడా సమిష్టితోటి మా గౌరవ మహిళా అధ్యక్షురాలు శ్రీ అక్క కేదారలక్ష్మి గారు, అదేవిధంగా సీనియర్ లీడరు మన రామ్ కుమార్ గారు, అదేవిధంగా రెడ్డి గారు, అదేవిధంగా మన రాష్ట్ర డైరెక్టర్ గారు అయినటువంటి గణపతి గారు, అదేవిధంగా సీనియర్ లీడర్స్ మా వార్డు జనసేన వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారి నాయకత్వంలో అందరి సమక్షంలో ఈరోజు మేరీ జోన్స్ గారి నాయకత్వంలో మేరీ జోన్స్ గారి చేతుల మీదకి ఇవాళ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా 36వ వార్డుని అభివృద్ధి పథంలోకి శ్రీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సీతారామ సుధాకర్ గారి నాయకత్వంలో మేము వార్డుని ముందుకు కలిసికట్టుగా కుటుంబ నాయకత్వం అందరం కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ విధంగా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఓకే, నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి, 36వ వార్డు జనసేన పార్టీ. గౌరవ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆదేశం మేరకు, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ సీతారామ గారి ఆదేశం మేరకు, అలాగే కూటమి ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు 36వ వార్డు 10 ప్రాంతాల్లో యూజీడీ సమస్యల మీద ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్ క్లియర్ చేయడం. ముఖ్యంగా ప్రభుత్వాలు వస్తాయి, సమస్యలు మాత్రం బయటపెడితే పనులు పూర్తి చేయవు. అది కాకుండా ఈరోజు సమస్య పరిష్కారమే ఆ ధ్యేయం అని చెబుతూ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క సమస్యని పూర్తి చేసే విధంగా అడుగు ముందుకు వేస్తుంది. మా 36వ వార్డులో యూజీడీ సమస్య అనేది 36వ వార్డు గారు సౌత్లోని యూజీడీ సమస్యని చాలా ఎక్కువగా ఉన్న సమస్య. దాని మీద జీవీఎంసీ పోరాడుతూనే ఉంది, నిత్యం వాళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజుకి మా 36వ వార్డు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేయడం కోసం 16,20,000 రూపాయలు పైచలకు అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ఈ యొక్క కార్యక్రమం అడుగు ముందుకు వేసినందుకు మా కార్పొరేటర్ గారికి, అలాగే జీఎంసీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు కేదారలక్ష్మి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు. 36వ వార్డులో ఉన్నటువంటి మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యల మీద డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు ఈ యూజీడీ, ఎలక్ట్రికల్, అలాగే డ్రైనేజ్, వాటర్ ఎక్కువ సమస్యలు అయితే వస్తున్నాయి. దాన్ని ఎక్కడక్కడ అన్నీ చేయడానికి ఒక భాగంగా గౌరవనీయులు పెద్దలు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శాఖ చైర్మన్ అన్నటువంటి సీతారామ సుధాకర్ గారి కూటమి నాయకత్వంలో 36వ వార్డులో ఉన్నటువంటి
తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో సోదరులు చెప్పినట్టుగా ఈరోజు డ్రైనేజ్ కొడారకోతుల ఏరియాలో ఉన్నటువంటి డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి మరామతుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదే మాదిరిగా వార్డు అంతా కూడా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా పిలుపులు చేసి ప్రజల దగ్గర మంచి గౌరవం పొందాలని ఆశీస్సులతోటి వాళ్ళందరి ముందుకు వెళ్ళి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాము. అలాగే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పక్క సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తూ మరొక పక్క ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అన్ని హామీలు కూడా నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్ళిన నాయకులందరికీ కూడా 36వ వార్డు తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం.